నమస్తే పీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైన కౌరు శ్రీనివాస్ కి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మరియు నర్సాపురం శాసనసభ్యుడు ముదునూరి ప్రసాదరాజు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల చేత ఆర్ఓఎంవి రమేష్ ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్ఓ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారిన పలు ప్రాంతాలు. మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన అందే సూర్యావతికి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలా సుబ్బారావుకి, కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్టా రజని శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి వ్యక్తి ఉన్నత పదవులు అందుకుంటారని జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ అన్నారు. జెడ్పీ చైర్మన్గా కౌరు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్న సందర్భంగా పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్లే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధిష్టానం, జిల్లా మంత్రులు తనపై ఉన్న నమ్మకం వల్ల జెడ్పీ చైర్మన్గా తనకి అవకాశం దక్కిందని కౌరు శ్రీనివాస్ అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపి ఏలూరు ప్రమాణ స్వీకారానికి తనతో పాటు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీతో శ్రీనివాస్ ఏలూరు వెళ్లారు. నిర్వహించగలని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉన్నానని నేను స్వీకరించుకో పదవును విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్ట ప్రమాణం చేయించుతాను. శ్రీనివాస్ అనే నేను పశ్చిమ గోదావరి యలమంచిలి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని, నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పాలకొల్లు మున్సిపాలిటీ ఏరియాలో ఎటు చూసినా పందులు గుంపులుగా తిరగడంతో ఎటువంటి భయంకరమైన రోగాల బారిన పడవలసి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ఏ వ్యాధి బారిన పడవలసి వస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో ఏ వార్డులో చూసినా పందుల సంచారం వందల సంఖ్యలో ఉన్నాయని, ఆ పందులను కుట్టిన దోమలు ప్రజలను కుడితే డెంగ్యూ లాంటి జ్వరాలు బారిన పడాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలో పారిశుద్ధ్యం మీద మేము అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. పందులు కూడా ఈ ఊళ్ళో ఉన్నమాట వాస్తవమే, మాకు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికోసం ఏమంటే పందుల్లో యజమానులందరినీ పిలిచి ఇప్పటికీ 3 సార్లు మనం మీటింగ్ పెట్టాం. వాళ్ళకి 3 సార్లు నోటీసులు కూడా ఇచ్చాము. అయినా కూడా చాలా కొద్దిమంది వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు, ఇంకొద్దిమంది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము బయట నుంచి కూడా రీసెంట్గా పందులు పట్టుకొని బయటికి చేరవేయడానికి కూడా మేము ట్రాక్టర్స్ తెప్పిస్తే ఆ వెహికల్స్ తెప్పిస్తే మళ్ళీ వాళ్ళు పందులు వాళ్ళంతా వచ్చేసేసి యజమానులు దానికి సంబంధించిన యజమానులందరూ వచ్చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, ఇంకా కొంచెం టైం ఇవ్వండి మేము లోపల పెట్టుకుంటాము అనేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ మేము వాళ్ళకి సరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక 2-3 రోజులు టైం ఇచ్చాము. ఆ 2-3 రోజుల టైంలో కూడా మళ్ళీ పందులను అలాగే వదిలేస్తున్నట్టుగా మళ్ళీ మాకు మా మార్నింగ్ విజిట్లలో తెలుస్తుంది, ప్రజలు కూడా చెప్తున్నారు. ఒకవేళ కనుక మళ్ళీ ఇలాగే మేము మీటింగులు పెట్టాము, నోటీసులు ఇచ్చాము, పత్రికాముఖంగా చెప్పాము, తర్వాత నిన్న కూడా వాళ్ళు ఫైనల్గా అడిగితే ఛాన్స్ ఇచ్చాము. ఇన్ని ఛాన్స్ ఇచ్చినా కూడా పందుల యజమానులు పందులు వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే మేము అన్ని చట్టప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి పోలీస్ గారి సహకారం కూడా అడిగాము, పోలీస్ వారు కూడా ఫుల్ సహకారం ఇస్తున్నారు దీంట్లో. సో వీటిని మనం కంట్రోల్ చేసి పారిశుద్ధ్యం కాపాడడంలో, ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల చేత ఆర్ఓఎంవి రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీతారామపురం సౌత్ శ్రీమతి నల్లి జయలక్ష్మి, ఎంపీపీగా వేముల దేవి వెస్ట్ 1 శ్రీ ముంగరాల రమేష్ నాయుడు, వైస్ ఎంపీపీగా లింగబోయిన చెల్ల గ్రామం శ్రీ షేక్ మెంటు మస్తాను కోఆప్షన్గా ఎన్నికయ్యారు. వీరి చేత ఆర్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ మధునూరి ప్రసాదరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, కోఆప్షన్ సభ్యులకు శాసనసభ్యులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై నమ్మకంతో ఎన్నుకున్నారని, ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన అన్నారు. మండలానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయాలని, అందరూ ఒక జట్టుగా ఉండి సమన్వయంతో పనిచేయాలని, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని, పరిష్కారం కానివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని నేను చూసుకుంటానని ఆయన అన్నారు. మండలం అభివృద్ధి చేసేందుకు నా సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని, మీరు అంతా శక్తి వంచన లేకుండా పనిచేసి ఆదర్శ మండల పరిషత్తుగా తీర్చిదిద్దాలని శాసనసభ్యులు శ్రీ ప్రసాదరాజు కోరారు. శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నల్లి జయలక్ష్మి అను నేను నరసాపురం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సీతారాంపురం సౌత్ సభ్యులుగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఆకాశం మేఘామృతమై కురిసిన కుండపోత వర్షానికి ఈ పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో ప్రధానంగా శ్రీరాంపేట, పల్లపు వీధి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బస్టాండ్ ప్రాంతంలో బ్రాడీపేట, ఫిషర్మెన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మోకాళ్లోతు నీళ్లతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మిగిలిన 4-5 క్యాన్లు ఉంటాయి, సైడ్ నుంచి చూడుకున్నాం.
మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన అందే సూర్యావతి గారికి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలా సుబ్బారావు గారికి, కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్ట రజనీ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు మధునూరి ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు సేవ చేసే విధానం ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. మీ యొక్క గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఎంతగానో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం. మొగల్తూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, అలాగే వైస్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యేక సమావేశం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మీరందరూ ప్రజలు మెప్పు పొంది మరి మీరందరూ కూడా బాధ్యతలు స్వీకరించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే మండల పరిషత్ సభ్యులుగా ప్రజలు ఎన్నుకోబడి మనం 5 సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేసేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా నిమగ్నం అవ్వాలని, మనం అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మీ మండల పరిషత్, ఎందుకంటే మొగల్తూరు మండల పరిషత్ మరి ప్రెసిడెంట్ గా మరి అదే భుజంగరావు గారి సతీమణి మరి ఎన్నిక కావటం. ఎందుకంటే భుజంగరావు గురించి చెప్పవసరం లేదు, ఈ మండల పరిషత్ లో అధ్యక్షులుగా ఆయన మరి పనిచేసి ఉన్నారు. అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ గా కూడా మరి కైల్ సుబ్బారావు గారు మరి ఇక్కడ స్థానికులు. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా సీనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఐతం ధనలక్ష్మణ్ గారు లాంటి వారు జడ్పీటీసీగా మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూడా మొగల్తూరులో చేస్తున్నారు. ఇంకా సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారి శాసన మరి ఎంపీటీసీ సభ్యులైనటువంటి సభ్యులు అందరూ ఉన్నారు. మీ అందరూ కూడా ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో మరి మన గ్రామ అభివృద్ధిలో, మండల అభివృద్ధిలో మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ముద్రని మనం ఏర్పాటు చేసుకోవాలని, పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం ఎప్పుడు కూడా మీ కౌన్సిల్ కి పూర్తి స్థాయిలో అండదండలు నా నుంచి, ప్రభుత్వం నుంచి ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఉంటాయని, మరి నూతనంగా ఈ రోజున పాత భవనంలో ఉన్నాం. నరసాపురం మండల పరిషత్ భవనం కూడా మీ టైంలో మంచి అధునాతనమైనటువంటి అంగులతోటి కొత్త భవనాన్ని కూడా నిర్మించుకున్నాం మొగల్తూరు మరి మండల పరిషత్ భవనాన్ని ఈ సభాముఖంగా. అలాగే ఎక్కువ నిధులు తీసుకురావటంలో, ఎందుకంటే జడ్పీటీసీ సభ్యులుగా మరి మొన్ననే మరి మంచి మెజారిటీ తోటి గెలుపొందారు. లాస్ట్ టైం ఓడిపోయినా ఇప్పుడు బాబ్జీ గారు, తిరుమల బాబ్జీ గారు మరి ఎందుకంటే వారు కూడా మీ మండల పరిషత్ కి జిల్లా నుంచి నిధులు తీసుకురావడంలో వారి యొక్క బాధ్యతను వారు కూడా నిర్వహిస్తారు. సంపూర్ణమైనటువంటి మీ అందరి యొక్క సహకారం భవిష్యత్ రోజుల్లో ప్రభుత్వానికి ఉండాలి. అలాగే ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం సర్వీస్ చేసేటువంటి క్రమంలో మనందరూ కూడా సమిష్టిగా. పాలకొల్లుపట్నం బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కెనాల్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు మాస్కులతో పాటు విశ్వ మానవ వేదిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందించి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుడాల ఈశ్వర్ చందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కబడ్డీ పట్న అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జక్కంపూడి కుమార్ గారిని మాట్లాడవలసింది. भारत माता की जय।
నాయకత్వం, తాతాజీ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ 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 బీజేపీ. రోజు భాగంగా గత వారం రోజుల నుంచి కూడా రేపు 7వ తారీఖు దాకా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని పాలకుల పట్టణంలో ఇవాళ మెయిన్ రోడ్ గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడ ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే దీని తదనంతరం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విస్మాన వేదిక వద్ద వృద్ధులకు భోజన వితరణ, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు పట్నా ఓబీసీ అధ్యక్షులు ఎస్ఐ మూర్తి గారు, బొక్క నరసింహమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈరోజు మనం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క కూడా కార్యకర్త కూడా మనం తెలుసుకోవాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేది ఆయన కాన్పూర్లో ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబంలో ఒక రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి పుట్టిన మొదటి సంతానం. వీళ్ళిద్దరు అన్నదమ్ములలో పెద్ద ఈయన చిన్నతనం నుంచి కూడా బాల్యం చాలా పేదరికంలో జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని కనుక మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్లు సూడులు తిరగడం అనివార్యం. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి మరి కుటుంబ పరంగా మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తల్లిదండ్రుల్ని సోదరుని కోల్పోయి విషాదమే తన చిరునామా అనే విధంగా ఆయన జీవనం సాగింది. అయినప్పటికీ ఆయన మరి విద్యార్థి దశలో అన్నీ 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, MA కానీ అన్నీ కూడా ప్రథమ శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యి మరి మంచి ప్రశంసలు పొంది 281వ రోజు అన్న క్యాంటీన్ వద్ద తోట జెసికర్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి తోట నానిగారు పేదలకు కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదములు. వైట్ వచ్చేస్తుంది బాగా.
రాము గారు ఓ ప్లేట్ అంటే అబ్బాయి దాదా 281వ రోజు మన పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద పేదల కడుపు నింపాలి, పేదల ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు పాలకొల్లు వాస్తవులు తోట దశకర్ పుట్టినరోజును పురస్కరించుకుని మరి తండ్రి తోట నాని గారు ఈరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తోట నాని గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ దశకర్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందోత్సాహాలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా మరి మా అందరి తరఫున కూడా కోరుకుంటూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన కౌరు శ్రీనివాస్ గారికి ఉప ముఖ్యమంత్రి ఆలనాని మరియు నర్సాపురం శాసనసభ్యులు మధునూరి ప్రసాదరాజు, దెందులూరు ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన కౌరు శ్రీనివాస్కి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి ఆలనాని మరియు నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల చేత ఆర్ఓఎంవి రమేష్ ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్ఓ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారిన పలు ప్రాంతాలు. మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన అందే సూర్యావతికి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలా సుబ్బారావుకి, కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్టా రజని శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.